ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకొని ఉపవాసం ఎలా? ఈ ఉపవాస ప్రార్థనలో 10 లక్షణాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 10 లక్షణాలు ఏంటంటే, ఒకటి, ఉపవాస ప్రార్థనలో ఉపవాసం చేయాలి. రెండవదిగా చూస్తే ప్రార్థన చేయాలి. మూడవదిగా చూస్తే కన్నీరు విడిచేవారిగా ఉండాలి. నాలుగవదిగా పశ్చాత్తాపం, అంటే నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవాలా, నువ్వు చేసే పాపాన్ని బట్టి దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర తీర్మానం చేయాలి. నాలుగవదిగా ఏంటంటే ఒక నూతన తీర్మానం చేయాలి. ఐదవదిగా నువ్వు ఎలాగ నడుచుకోబోతున్నావో దేవునికి తెలియజేయాలి. ఆరవదిగా ఏంటంటే పాటలు పాడుతూ దేవుని మహింపరచాలి. ఏడవదిగా దేవుని స్తుతుల రీతిగా దేవుని మహింపరచాలి. ఎనిమిదవదిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన అంటే వర్షిప్ చేసేవాడిగా ఉండాలి. తొమ్మిదవదిగా బైబిల్ని నువ్వు పఠించాలా, ధ్యానించాలా. 10వదిగా పరిశుద్ధాత్మ కొరకు ఆశతో కనిపెట్టాలా. ఈ 10 లక్షణాలతో నువ్వు కూడుకొని నువ్వు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో ఒక ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధాత్మను పొందుకుంటావు. హల్లెలూయా.